అమర్నాథ్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 13 కోట్ల నిధులతోటి ఇక్కడ డిగ్రీ కాలేజ్ శాంక్షన్ చేశారు. అయితే దీన్ని మోడల్ డిగ్రీ కాలేజ్గా కూడా దీన్ని ప్రకటించారు. ఇలాంటి కాలేజు కేవలం శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది. తర్వాత ఏపీలో ఇదే రెండోదిగా అప్పట్లో ప్రకటించినప్పటికీ అయితే 2018లో దీనికి ఇక్కడ శంకుస్థాపన చేశారు. దాని తర్వాత పార్టీలు మారిపోవడం ప్రభుత్వాలు మారిపోవడంతో ఒక్కసారిగా ఈ కాలేజీ ఎక్కడెక్కడ పనులు ఆగిపోయినాయి. దీనికి సంబంధించి మాట్లాడేందుకు కొంతమంది గ్రామస్తులు మనతున్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎప్పుడు అసలు శంకుస్థాపన చేశారు, ఎందువల్ల పనులన్నీ ఆగిపోయాయి? 2018 సంవత్సరంలో అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు రామచంద్ర నాయుడు ఈకోట మండలంలో తెలుగుదేశం పార్టీలో నాయకుడు, పెద్ద నాయకుడు, ఆయన సహాయంతో అప్పుడు మన ఈకోట ఏరియాలో డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అవుతుంది అంటే మా ఏరియాలో మా ఊరి దగ్గరే ప్లేస్ ఉంది, మనకు కావాల్సిన ప్లేస్ అని చెప్పి, అది ఈకోటకి 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది దగ్గరలో, కాబట్టి అన్నిటికీ సౌకర్యంగా ఉంటుంది అని చెప్పంటే రోడ్డు పాయింట్ అనేసి నాయకులతో కూడా వచ్చి చూసుకొని పోయి మరలా ఎవరో పెద్ద పెద్ద ఆఫీసర్లతో వచ్చి చూసి దీన్ని శాంక్షన్ చేసుకుంటారు. ఇది 10 ఎకరాల చిల్లర ప్లేస్, ఇది 10 ఎకరాలు స్థలంలో శాంక్షన్ చేసి దీనికి శిలాఫలకం పెట్టి అప్పుడు దీని అంతా లెవెల్ చేయాలని చెప్పి అనేసి శాంక్షన్ చేసి 13 కోట్ల రూపాయలు దీనికి డబ్బులు కూడా శాంక్షన్ చేసి మన ఆంధ్రాలో శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఇట్లా మోడల్లో కాలేజీ ఒకటి ఉంటుంది, సెకండ్ వచ్చి ఇదే ఉంటుంది, అట్లా కాలేజీ కట్టబోతూ ఉన్నాము అని చెప్పండి. ఆ బిల్డింగ్ కూడా మళ్ళీ ప్రింట్ కూడా దాన్ని ఎట్లా కట్టాలా ఏమి దాని మోడల్ కూడా చేసిండ్రి, ప్లాన్ కూడా చేసిండ్రి. అట్లా దాన్ని 2019లో ప్రభుత్వం మారుతానే వీళ్ళు పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసేయాలా, ఆ ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యే దాన్ని ఉండకూడదు ఆనవాళ్ళు కూడా చెప్పనేసి ఆ శిలాపాలను కూడా పెరిగిపారేసి దీన్ని మొత్తం గవర్నమెంట్ ఇండ్లు కట్టాలని చెప్పనేసి అంతా రాళ్ళు నాటేసి ఇండ్లకి శాంక్షన్ చేసేసారు వీళ్ళు. దాని ఇండ్లు శాంక్షన్ చేస్తా అంటే మేము దాన్ని ఒప్పుకోకుండా మరలా రామచంద్ర నాయుడు ఆధ్వర్యంలో మళ్ళీ హైకోర్టులో పోయి కేసేసి ఆ హైకోర్టులోనే వాళ్ళు బాగా సీవాట్లు పెట్టినారు గవర్నమెంట్ని కూడా. ఒకసారి గవర్నమెంట్ కాలేజీకి శాంక్షన్ అయిపోయిన దాని డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయిన దాన్ని ఎట్లా మీరు మళ్ళీ క్యాన్సిల్ చేసి మీరు ఈ ఇండ్లకి ఇస్తారో అది ఇంపాసిబుల్, అది కాదు, ఇది కాలేజీగా ఉండాలని చెప్పిన మళ్ళీ ఆడవాళ్ళు ఇచ్చేసి ఆడ నుండి మళ్ళీ ఇప్పుడు కాలేజీకి ఇది ప్లేస్ మళ్ళీ డిసైడ్ చేయండి అయింది. ఈ ప్రభుత్వంలో ఇది కంప్లీట్గా దాన్ని ముందుకు పోకూడదు, పోతే ఇది పేరు వాళ్ళకు వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు నిలబెట్టేసినారు. ఇది విషయము. ఇంక మళ్ళీ ఈ ప్రభుత్వం ఏమైనా మారితే తెలుగుదేశం వచ్చిందంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా దీన్ని చేస్తారని మాకు నమ్మకం ఉంది. సో 2024కి ప్రభుత్వం మారుతుందని మీరు నమ్ముతారా? 100% మేము నమ్ముతామండి. ఈ ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది పూర్తిగా నిల్లైపోయింది. చాలా అధ్వానం, ఎన్ని బాధలు పెట్టాలనో ఎన్ని టార్చర్లు పెట్టాలనో ప్రతి ఒక్క ఊర్లో కూడా టార్చర్ అట్లా అనుభవిస్తున్నారు అంతా ఆరే పార్టీల వాళ్ళంతా కూడా వీళ్ళ దగ్గర. కాబట్టి అందరికీ కూడా మనసుకు వచ్చేసింది ఈ ప్రభుత్వం ఈసారి ఉండదు, మారిపోతుంది. రాబోయే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, అమర్నాథ్ రెడ్డి గారు మాకు మంత్రి కానే అవుతారు, తప్పనిసరిగా 1 సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ ఇక్కడ కనుక కాలేజ్ కట్టుంటే ఈ సరౌండింగ్ చుట్టుపక్కల ఎంతమంది పిల్లలకి ఇది ఉపయోగకరంగా ఉండేది, ఎంతమంది పిల్లలు ఉండరు సుమారుగా? అప్పుడు మాకు అనుకునేది కూడా, అప్పుడు ఇది సెంటర్ పెట్టిందంటే మనకు శాంతిపురం దగ్గర నుండి బైరెడ్డిపల్లి దగ్గర నుండి ఈ మధ్యలో ఎక్కడ కాలేజ్ హై స్కూల్ డిగ్రీ కాలేజ్ లేదు, కాబట్టి ఇది పెడితే మనకు సెంటర్ బాగుంటుంది. కాబట్టి శాంతిపురము, రామకుప్పము, ఇట్లా బైరెడ్డిపల్లి, ఈకోట ఈ 4 మండలాలకు కూడా బాగా సౌకర్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టాలని చెప్పి చూసి సెంటర్ పాయింట్, అది కాకుండా టౌన్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండేది, రోడ్డు పాయింట్లో ఉండేది, అన్నిటికీ సౌకర్యం బాగుంటుంది అని చెప్పేసి దీన్ని ప్లాన్ చేశారు. 4 మండలాల ప్రజలకు చాలా అనుకూలంగా ఉండేది. టౌన్ కూడా కేవలం 2 కిలోమీటర్ దూరం కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా ఉండేది కాదు. సో అలాంటిది ఒక డ్రీమ్ లాంటిది మాకు చుట్టుపక్కల, అంటే ఇక్కడ పిల్లలు దూరంగా వెళ్ళి చదువుకోవడం కంటే చుట్టుపక్కల ఇక్కడెక్కడే చదువుకుంటారు కాబట్టి పిల్లలు కూడా దగ్గరలో అందుబాటులో ఉండేవాళ్ళని వీళ్ళంతా భావించారు. అప్పట్లో 2018లో శిలాఫలకం వేశారు, దాదాపు 10 ఎకరాలు ఇక్కడ స్థలం కేటాయించారు, అదేవిధంగా 13 కోట్లు పైగా నిధులు కూడా కేటాయించారు. కానీ ప్రభుత్వం మారిపోవడంతో ఎక్కడి పనులు అక్కడ అయిపోయి ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడంతా కూడా ఒక శిథిలమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా నెక్స్ట్ టీడీపీ రాబోతుంది, టీడీపీ అధికారంలోకి వస్తే ఏదైతే కాలేజ్ పనులు ఆపేశారో ఆ పనులు తిరిగి మేము స్టార్ట్ చేయించుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.